వెల్కమ్ టు ఫ్రైడే మీడియా. తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ జరిగింది హైదరాబాద్లో. ఆ మీటింగ్పై వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఒక వికృతమైన క్రీడ అంటే వికృతమైన గేమ్ ఆడుతుందని చెప్పాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే చంద్రబాబు గారు వెళ్ళారు, అక్కడికి వెళితే రేవంత్ రెడ్డి గారు టీటీడీలో వాటా అడిగారు, తర్వాత 1000 కిలోమీటర్ల ఇది ఉన్నటువంటి కోస్టల్ దీంట్లో వాటా అడిగారు, పోర్టుల్లో వాటా అడిగారు. ఇట్లా కొన్ని అసలు మనం వినటానికి కాదు కదా, కనీసం వాటిని ఒప్పుకోవడం 1% కూడా ఛాన్స్ లేని డిమాండ్లన్నీ రేవంత్ రెడ్డి గారు పెడితే వాటన్నిటికీ చంద్రబాబు గారు అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం జరగబోతుందని చెప్పి ఒక విష ప్రచారం మొదలుపెట్టేశారు. ఇప్పుడు మీరు ప్రచారం చేయండి, మీ పార్టీకి లబ్ధి కలిగేలాగా కొంత ప్రచారం అయితే చేసుకోండి. అది ఏ స్థాయిలో ఉండాలి, ప్రజలకు నమ్మశక్యంగా ఉండాలి. మీరు ఏదన్నా ఒక అపవాదో అది ఒక ఆరోపణ చేశారంటే నమ్మశక్యంగా ఉండాలి. అంటే ఇప్పుడు కోస్టల్ ఏరియా 1000 కిలోమీటర్లు ఉన్న కోస్టల్ ఏరియాలో వాటా ఎట్లా ఇస్తారు, భౌగోళికంగా అది ఎట్లా సాధ్యం, భౌగోళికంగా సముద్రం ఇక్కడ ఉంటే ఇక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ వాటా ఎట్లా తీసుకుంటారు, అది జరగదు కదా. ఎట్లా కేంద్ర ప్రభుత్వం అనుకుంటే కొంత ప్రాంతాన్ని తీసుకుని దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసుకోవచ్చు. అంతేగాని రాష్ట్రం ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఉన్న భూభాగంలోకి వేరే రాష్ట్రాన్ని తీసుకొచ్చి సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని కొంతవరకు కలపడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సరిహద్దులో ఉన్న గ్రామాలు కొన్ని, ఇప్పుడు భద్రాచలంలో ఉన్న గ్రామాలని ఒక 5 గ్రామాలని మనకు పోలవరం కోసం అని చెప్పి గతంలో ఆర్డినెన్స్ ద్వారా మన స్టేట్లో కలిపారు. అట్లా బోర్డర్లో ఉన్నటువంటి కొన్ని మండలాలను కలపచ్చు. కానీ ఎక్కడో కోస్టల్ ఏరియా అని వీళ్ళు అడిగితే రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తే చంద్రబాబు గారు ఒప్పుకున్నారు. అది కాకుండా టీటీడీలో భాగం అడిగారు అంటున్నారు. టీటీడీలో భాగం ఎట్లా అడుగుతారండి? అసలు ఆ దేవాలయం వచ్చి చిత్తూరు జిల్లాలో ఉంది. తెలంగాణకి చిత్తూరు జిల్లాకి ఏమన్నా అసలు బోర్డర్ కనీసం ఎక్కడ టచ్ అవుద్దా? అవదు కదా. ఇప్పుడు టీటీడీలో వాటా ఎట్లా ఇస్తారు దానికి? వాళ్ళు ఎట్లా అడుగుతారు? ఈయన ఎట్లా ఒప్పుకుంటాడు? ఈయన ఒప్పుకున్నాడని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇట్లాంటి మీరు ఫేక్ ప్రచారాలు చేసి 5 సంవత్సరాలు ప్రజల ముందు నవ్వులు పాలయ్యారు. పోయిన ఎలక్షన్స్లో ప్రజలు దారుణంగా బుద్ధి చెప్పారు. ఇంకా మీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి బుద్ధి రాలేదు. ఇంకా ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు ఎత్తుకుని ఒక బ్యానర్స్ తయారు చేస్తున్నారు. ఏపీ ఫర్ సేల్ అని చెప్పి ఒక బ్యానర్ రోడ్ తయారు చేసి దాన్ని విపరీతంగా తిప్పుతున్నారు దాన్ని వాళ్ళ అకౌంట్లో. ఎట్లా నమ్ముతారు? మీకు 40% ఓట్లు వేశారు కదా, ఆ 40% ఓట్లు వేసిన వాళ్ళని నమ్ముతారు మీరు ఏం చెప్పినా. అట్లా కాదు, వాళ్ళు నమ్మితే మీకు అధికారం రాదు. మళ్ళా మీరు చెప్పేది, మీరు ఎత్తుకున్న పాయింట్ కొంత ఇదిగా ఉండాలి, నమ్మశక్యంగా ఉండాలి. అది న్యూట్రల్ పీపుల్ అంటే ఏ ప్రభుత్వానికి అనుకూలంగా లేని వాళ్ళు, ప్రతిపక్షానికి అనుకూలంగా లేని వాళ్ళు, మధ్యస్థంగా ఉండేవాళ్ళు మీరు ఎత్తుకున్న పాయింట్ని నమ్మాలి. ఆ సందర్భంలో మీ పార్టీకి ఏదైనా బెనిఫిట్ అవుద్ది. కొంత మీరు ఏదైనా పాయింట్ ఎత్తుకున్నప్పుడు కొంత లాజికల్గా ప్రజలు నమ్మే విధంగా తీసుకోండి. సరే, మీరు విష ప్రచారం, మీరు అబద్ధ ప్రచారాలు మీకు మామూలే. కానీ కొంత అక్కడ జరిగిన వాటిలో కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు 2 ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నప్పుడు ఆయన డిమాండ్లు ఆయన చెప్తారు, ఈయన డిమాండ్లు ఈయన చెప్తాడు. చెప్పినప్పుడు ఏంటంటే కొంత ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగే డిమాండ్లు కూడా అటువైపు నుంచి ఉంటాయి, తెలంగాణకు నష్టం జరిగే డిమాండ్లు ఇటువైపు నుంచి కూడా ఉంటాయి. అట్లాంటి ఏమన్నా తీసుకోండి, పాయింట్లు తీసుకుని వాటిని ప్రచారం చేయండి. కొంత ఏదో మీకు లబ్ధి కలిగే అవకాశం ఉంటుంది. అంతే తప్పితే పూర్తిగా అసలు అసంబద్ధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటా ఏంటండి? అది ఎవడన్నా అసలు చిన్నపిల్లలకి ఎప్పుడైనా నవ్వుతారు. అది ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి అడిగే అంత ఆయన ఆలోచన విధానం అంత అధమస్థాయి ఆలోచన విధానమా? దాన్ని ఒప్పుకోవడానికి చంద్రబాబు గారికి ఏమన్నా అంత అధమస్థాయి ఇదా? అసలు మీరు ఏం ప్రచారం చేస్తున్నారు ఏంటో ఏం అర్థం కావట్లేదు. తెలంగాణ వాళ్ళు అది కోరారు, తెలంగాణ ముఖ్యమంత్రి ఇది కోరాడు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవం ఆడుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారే డిమాండ్ చేయాలి తెలంగాణ ప్రభుత్వాన్ని. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో ఈయనకి సఖ్యత ఉంది. ఎవరికి? చంద్రబాబు గారికి. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకం అక్కడ కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఈయన ఏదైనా డిమాండ్ చేసి కేంద్ర ప్రభుత్వం సహకారంతో వాళ్ళు ఒప్పుకోకపోయినా కొంత ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఉంటుంది. ఏదైనా ప్రచారం చేస్తే తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్ళు చేసుకోవాలి. ఏమని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు కాళ్ళకాడ ఇదైపోయింది, చంద్రబాబుకు అమ్ముడిపోయిందని వాళ్ళు ప్రచారం చేయాలి. ఇప్పుడు వాళ్ళు అక్కడ అదే ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో చంద్రబాబు గారు అమ్మేశారు తెలంగాణకని ప్రచారం చేస్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కాళ్ళకాడికి వెళ్ళిపోయిందని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అంటే వీళ్ళు ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు కానీ ప్రజల ప్రయోజనాలు కానీ ఏమీ అవసరం లేదండి. ఎన్నికలు జరిగి అక్కడ 7 నెలలు అయింది, ఇక్కడ నెల అయింది. ఇప్పుడే వీళ్ళకి ఈ రాజకీయాలు ఎందుకు? ఈ ప్రజల్లో ఇప్పుడే విద్వేషాలు రెచ్చగొట్టడం దేనికి? మీరు 2 ఏళ్ళు 2.5 ఏళ్ళ తర్వాత ప్రభుత్వాల మీద ఫైట్ చేయడం మొదలు పెట్టండి. ఇప్పుడే ఇంకా ఈ నెల రోజులు అవ్వకుండా వీళ్ళు మొదలెట్టారు, 6 నెలలు అవ్వకుండా అక్కడ ప్రభుత్వం మీద వాళ్ళు మొదలెట్టారు. వీళ్ళకి ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళు ఏంటంటే గతంలో కూడా లోపాకారి ఒప్పందంతో నడిచారు. ఈ జగన్మోహన్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ
లోపాయికారిగా ఒప్పందంలో ఉన్నారు వీళ్ళు, అంటే పొత్తులోనే ఉన్నట్టు లెక్క. ఈయన గెలవాలని ఆయన కోరుకున్నాడు, ఆయన గెలవాలని ఈయన కోరుకున్నాడు. పని కూడా చేశారు అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్గా ఇద్దరు ఒకరికొకళ్ళు సహకరించుకునే విధంగానే పనిచేయడం కూడా జరిగింది. కాకపోతే ప్రజల తీర్పు అనేది ఇద్దరికి వ్యతిరేకంగా వచ్చింది. వచ్చినప్పుడు మీరు ఎత్తుకునే విధానాలు కూడా కొంత సహేతుకంగా ఉండాలి. ఏది పడితే అది ప్రచారం చేయడం, అబద్ధాలను ప్రచారం చేయడం, సోషల్ మీడియా ఉంది కదా, కొంతమంది అమాయకులు నమ్ముతారు. ఇప్పుడు మీకు కొంత నాలెడ్జ్ ఉన్నవాడైతే ఆలోచిస్తాడండి, కొంత అవగాహన ఉన్నవాడైతే ఏదైనా మీకు వాట్సాప్లోనో లేకపోతే ఏ సోషల్ మీడియాలోనో యూట్యూబ్లోనో ఒక వీడియో కనపడింది, దాంట్లో ఎవడో కూర్చొని అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. అది కొంతమంది నమ్మే అవకాశం ఉంటుంది. అంటే కొంత నాలెడ్జ్ లేని వాళ్ళు నిజమే కావాల్సి అనుకుంటారు. అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళు చేసే ప్రయత్నాలు ఇవన్నీ. కానీ నిజమైనది నిలకడమే తెలుస్తుంది కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం ఆడుకున్నారు, ఏం డిమాండ్లు, ఇద్దరు ఒకరికొకళ్ళు ఏం డిమాండ్లు పెట్టుకున్నారు అనేది తర్వాతైనా బయటకు వస్తుంది కదా, వచ్చినప్పుడు తెలుస్తుంది కదా, అప్పుడు నవ్వులు పాలు అవుతారు కదా మళ్ళీ మీరే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కొంత చూసుకుని అక్కడ నిజంగా ఏం జరిగింది, చర్చల్లో ఏం పాయింట్లు రైజ్ చేశారు, వేట్ల మీద వీళ్ళకి తేడా వచ్చింది, ఏవేవి అనుకూలంగా జరిగినాయి, ఏవేవి కొంచెం వ్యతిరేకించుకున్నారు అనే దాని మీద చూసుకుని దాన్ని ఎత్తుకోండి, పాయింట్లు ఎత్తుకుంటే కొంత మీ పార్టీకి మేలు జరుగుద్ది. అంతేగాని ఈ విష ప్రచారాలు ఎప్పటికైనా మానితే మంచిదని నా అభిప్రాయం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.